2 పరిచర్యలు దేవుడు చేసేది, గుర్తుపెట్టుకోండి. యేసుప్రభు పరిచర్యలు ఎలా ఉన్నాయి? 2 పరిచర్యలు ఉన్నాయి. ఆయన చేసే పరిచర్యలు 2 రకాలుగా ఉన్నాయి. మొట్టమొదటిగా రక్షణ. మొట్టమొదటిగా ఏమి ఇచ్చేవారు? ఆయన రక్షణ ఇచ్చేవారు. తర్వాత ఏం చేసేవారు? స్వస్థత, హీలింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హీ డన్ ది సాల్వేషన్. దేవుడు ఇచ్చేది మొట్టమొదటి సాల్వేషన్. సెకండ్లీ హీ ఈజ్ డన్ ది హీలింగ్. సాల్వేషన్ ఇస్తూ ఉన్నారు, హీలింగ్ ఇస్తూ ఉన్నారు, స్వస్థపరుస్తున్నారు. ఇలాంటి కార్యాలను దేవుడు అనేక మంది జీవితాల్లో చేయడానికి సిద్ధంగా ఉన్నారని మనం చూస్తాం. 8 అద్భుతాలు దేవుడు చేశారు. ఈరోజు 9వ అద్భుతాన్ని మనం చూస్తాం. 8వ అద్భుతం ఏం చేశారు? గుర్తుందా ఎవరికైనా? దయచేసి చెప్పండి. 8వ అద్భుతం ఏం చేశారండి? అదే విన్నాగా, పక్షవాయు వ్యక్తిని రక్షించి స్వస్థపరిచాడు. ఈరోజు 9వ అద్భుతాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. రేపు ఎన్నో అద్భుతము? 10. ఎల్లుండి 11. ఇంకా మనం దేవుడు చేసే అద్భుతాలన్నిటిని మనము నేర్చుకుంటాము, తెలుసుకుంటాం. చూడండి, మార్కు సువార్త 3వ అధ్యాయము. మార్కు సువార్త 3వ అధ్యాయము 1 నుంచి 6 వచనాలు మనం చదువుదాం. చదవండి. సమాజ మందిరములో ఆయన మరలా ప్రవేశించగా అక్కడ ఊచ చేయగలిగిన వాడు అక్కడ ఉండెను. అచ్చటి వారు ఆయన మీద నేరము మోపవలె నుండి విశ్రాంతి దినమున వారిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెడుచుండ్రి. జాగ్రత్తగా విందాం ఈ వాక్యాన్ని. ఈరోజు చాలా వివేచనకరమైన వర్తమానాన్ని మనం తెలుసుకోబోతున్నాం. యేసు ప్రభువు ఆల్రెడీ అప్పటికే ఆయన నీటిని ద్రాక్షారసం చేశాడు, దెయ్యాలను వెళ్ళగొచ్చాడు. సమాజ మందిరంలో ఈ యొక్క పక్షవాయువుల వ్యక్తిని స్వస్థపరచగానే వాళ్ళకి ఏమొచ్చింది? కోపం వచ్చింది. పాపాలు క్షమించడానికి అధికారం ఎవరు అనే ఒక ఆలోచన వారికి వచ్చేసింది. పాపాలు క్షమించడానికి అధికారం ఈయనకే ఉందని యేసు అనగా రక్షకుడని వాళ్ళకి తెలియక అలా నిందలు మోపడానికి వచ్చారు. ఆ సమాజ మందిరంలో కూడా ఆయన మరలా ప్రవేశించాడంట. గుర్తుపెట్టుకోండి, సమాజ మందిరంలో నుండి మరలా ఆయన ప్రవేశించాడు. సమాజ మందిరంలో ప్రవేశించగానే అక్కడ జరిగిన కార్యం ఏంటి? అప్పుడంటే ఆయనను దూషించారు, ఇబ్బంది పెట్టారు. నువ్వెవరు క్షమించడానికి అంటూ వచ్చారు. మళ్ళా ఏం చేశారంటే సమాజ మందిరంలోకి వెళ్ళిపోయాడు. మరలా వెళ్ళిపోయి ఆయన చేస్తున్న కార్యం ఏంటి? అచ్చట ఆయన మీద నేరం మోపవల నుండి విశ్రాంతి దినమున స్వస్థపరచునేమో అని ఆయన్ని కనిపెడుచుంది. చాలా జాగ్రత్తగా విందా. ఆయన మీద నేరం మోపాలని ట్రై చేస్తున్నారు. నేరం మోపాలని ఫోకస్ పెట్టారు. విశ్రాంతి దినమున స్వస్థపరుస్తారేమో చూద్దాంరా. కొంత బ్యాచ్ ఉంటాయి, కొన్ని బ్యాచీలు క్రైస్తవంలో కూడా చాలా బ్యాచెస్ ఉంటాయి. ఆ బ్యాచీలు ఏం చేస్తున్నాయంటే అన్యుల కంటే దారుణంగా ఎక్కడ దొరుకుతాడా చూద్దాము అని పరీక్షించేది, ఎక్కడ దొరుకుతారా చూద్దామని కనిపెట్టేది. గమనిస్తూ ఉంటారు, చూస్తూనే ఉంటారు. ఎక్కడ వాక్యాన్ని తీసుకునే మనసు ఉండదు లోపలికి. వాక్యాన్ని ఎంత చెప్పినా వాక్యం లోపలికి పని చేయదు. ఏం పని చేస్తుంటుందంటే కేవలము వారు తప్పును ఎక్కడెక్కడ దొరుకుతుందో చూద్దామా, అదే ఆలోచన ఉంటుంది. ఈ దినాల్లో కూడా క్రైస్తవంలో ఇలాంటి పరిసయ్యులు, సద్దుకయ్యులు, శాస్త్రులు లాంటి కపట సహోదరులు, కపట బోధకులు చాలా మంది ఉన్నారు. వారు జరిగే కార్యాలను చూడరు, ప్రజలకు మేలు జరిగే చూడరు, ప్రజల యొక్క మేలును, రక్షణను, స్వస్థతను వారు పట్టించుకోరు. వారి యొక్క ఇంటెన్షన్ ఏంటంటే మాకు రావాల్సిన పేరు వారు తీసేసుకుంటున్నారు కాబట్టి వారిని ఎట్లయినా పడద్రొయ్యాలా అనే ఉద్దేశము, ఏర్పాటు ఇలా ఈ దినాల్లో కూడా మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం, ఎక్కువ గమనిస్తూ ఉన్నాం. ఎక్కడి నుంచి వచ్చింది ఈ మనసు, ఈ యొక్క ఆత్మ? యేసుప్రభు ఉన్న దినాల్లో కూడా వీళ్ళు ఉన్నారు. యేసుప్రభు ఉన్న దినాల్లో కూడా వీళ్ళంట ఎక్కడ తప్పు నేరం మోపవలని ఉండి అనే మాట ఉంటుంది ప్రత్యేకంగా. అక్కడ ఏముంది? నేరం మోపవలని ఉండి, నేరం మోపవలని ఉండి వీరంట విశ్రాంతిని మనం స్వస్థపరచునేమో అని ఆయన్ని కనిపెడుచూ ఉండరు.
కనిపెడతా ఉన్నారు. విశ్రాంతిని మనం స్వస్థపరచుదేమో చూద్దాము అనుకుంటూ ఉన్నారు. మేలు జరగాలని వాళ్ళ ఆలోచన కాదు, అక్కడ మేలు జరగాలని ఇవన్నీ కాదు. వారికి ఏంటి అంటే వారు ఒక ధర్మశాస్త్రం అనే కట్టు కింద ఉన్నారు. వాళ్ళు ఆ ధర్మశాస్త్రం యొక్క కట్ల కింద ఉన్న వ్యక్తులను దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఇది కాదు క్రమం, ఇది కాదు సరైనది, ప్రజలు మేలు పొందాలా, ప్రజలు అద్భుతాలు చూడాలి, స్వస్థత పొందాలి, రక్షించబడాలి అనే ఉద్దేశంతో ఆయన మరలా అక్కడికి వచ్చాడు. రాగానే అక్కడ జరిగిన కార్యం ఏంటంటే, చూడండి అమ్మ 3వ వచనము, ఆయన నీవు లేచి మధ్యన నిలువమని ఓచ చేయగలవా అనితో చెప్పాను. చాలండి. ఇప్పుడు యేసయ్యకి తెలియదా వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎందుకు వచ్చారో తెలియదా? చాలా మంది మన మీటింగ్లకి, సభలకు, చర్చిలకు మనం మాట్లాడేటప్పుడు ఇలాంటి వాళ్ళు కూడా వచ్చి కూర్చుంటారు వెనక. ఇలాంటి వాళ్ళు వచ్చి కూర్చొని వాక్యం వినడానికి కూడా చూడరు, ఏదో జరుగుతుంటే చూడరు. వాళ్ళు దేనికంటే ఎక్కడ తప్పు పెడితే చూద్దామా అనే ఆలోచనతో ఉంటారు. ఎక్కడ పొరపాటు జరిగితే చూద్దామా, వాళ్ళకి ఇష్టం లేదేమో జరిగితే ఎమ్మటి ఆయన ఇలా చేశాడండి అని చెప్పే ఒక భయంకరమైన పరిసయ్యులు, సద్దుకాయలనే తెగ ఒకటి ఉంటుంది. ఆ తెగ వచ్చి అక్కడ కూర్చున్నారు యేసయ్య దగ్గర. యేసయ్య వాక్యం చెప్తున్నాడు. అంత వాక్యం అయిపోయింది. వాక్యం అయిపోయిన తర్వాత ఆయన ఒక వ్యక్తిని చూశాడు ప్రత్యేకంగా. ఓచ చెయ్యి అంటే, ఓచ చెయ్యి అంటే చెయ్యి ఇట్లా చెయ్యి ఉండదు, సరిగా ఉండదు. ఆ చెయ్యి అంతా పెరాలసిస్ వచ్చినట్టే. ఒకే చెయ్యి ఒకే కాలుకు వచ్చేస్తుంది. అలా ఓచ చేయగలిగిన వ్యక్తి ఇలా చేతులు ఊపుకుంటూ ఆయన చెబుతున్న వాక్యాన్ని వింటా ఉన్నాడు. అప్పుడే దేవుడు అన్నాడు, యేసు అన్నాడు, గెటప్, నువ్వు లేచి మధ్యలో నిలబడి అన్నాడు. ఏంటబ్బా మధ్యలో నిలబడినాడు ఏంటి అంటే అందరు చుట్టూ చూశారు. పెద్ద వాళ్ళు అక్కడ రోగముతో ఉన్నవారు, దెయ్యాలు పట్టిన వారు, ఇబ్బంది పడి ఉన్నారు. కానీ ఇతన్ని లేపాడు. అతను వచ్చి కూర్చున్నాడు అక్కడ. ఎప్పుడు జరుగుతుంది అది? శనివారం పూట జరిగేది అది. విశ్రాంతి దినం. ఎప్పుడు విశ్రాంతి దినము? శనివారం. ఆ దినాల విశ్రాంతి దినం శనివారం దేవుడు పరిశుద్ధపరిచి పెట్టాడు. ఆ దినాల్లో విశ్రాంతి దినం అప్పుడు ఏది చేయకూడదు, ఏ పని చేయకూడదు, స్వస్థతలు ఉండకూడదు, వంట చేసుకోవద్దు, ఏమీ చేసుకోవద్దు అనే ఒక ఆలోచనతో వారు ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు యేసయ్య వాళ్ళకి తగ్గట్టుగానే ఆన్సర్ ఇస్తా ఉన్నాడు. నీవు లేచి మధ్యన నిలువమని ఓచ చేయగలివా అంటూ చెప్పి వారిని చూచి, ఎవరు అనుకుని గుసగుసలు మాట్లాడుకుంటూ ఈయనేం చేస్తారు చూద్దామా అలా అని అనుకుంటున్నారు. చూడండి, వారిని చూచి డైరెక్ట్ స్పీక్ అంతే, డైరెక్ట్ అటాక్ అయితే యేసయ్యది. మనలాగా ఎవరైనా అనుకుంటారు ఎన్ని ఏముండవు ఆయనకు, మొహమాటమే లేదు యేసయ్యకి. వారిని చూచి డైరెక్ట్గా అంటా ఉన్నాడు. చూడండి, విశ్రాంతి దినమును వేలు చేయడం ధర్మమా, కీడు చేయడం ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణ హత్య ధర్మమా అని అడగగా అందుకు వారు ఊరుకుండ్రి. చాలు, అందుకు వాళ్ళు నోరు మూసుకొని కూర్చున్నారు. కొన్ని ప్రశ్నలు వేశారు వాళ్ళకి. విశ్రాంతి దినం మీరు అనుకుంటున్నారు మీరు శనివారము విశ్రాంతి దినం అంటున్నారు. విశ్రాంతి దినం మేలు చేయడం ధర్మమా, కీడు చేయడం ధర్మమా? మేలు చేయాలా, కీడు చేయాలా అంటే వాళ్ళకి ఏం సౌండ్లు లేవు. మేలు చేస్తేనేమో ఏమని అనేస్తాడు ఈయన, కీడు చేస్తేనేమో ఎందుకు కీడు చేస్తున్నారు అంటాడు, మాటలు లేవు. తర్వాత చంపాలనా బతికించాలనా? చంపడము ధర్మమా, బ్రతికించిన ధర్మం? ఏం చేయాలా చెప్పండి అని అంటే మౌనంగా ఉన్నారు, ఏం మాట్లాడట్లా. అంటే ఆయన మాట్లాడితే ఎవడు మాట్లాడలేడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన మాట్లాడితే ఎవరు మాట్లాడలేడు అసలు. ఆయన గనక ఒక్కసారిగా మాట్లాడితే ఎవరు కూడా ఆయన దగ్గరికి వచ్చి మాట్లాడేవారు ఉన్నారు. అలాంటి వాక్కును దేవుడు రాబోయే దినాల్లో మనకు అనుగ్రహించును గాక. స్తోత్రం. పరిసయ్యులు, సద్దుకాయలు లాంటి వాళ్ళు వస్తారు, మనతో మాట్లాడుతూ ఉంటారు. ఎవరో ఒక దేవుని నమ్మని వ్యక్తులు వస్తారు, మాట్లాడుతూ క్వశ్చన్లు వేస్తూ ఉంటారు. వాళ్ళందరికీ సమాధానం చెప్పేంత ధైర్యము, సమాధానం తెప్పించే జ్ఞానం ఉండాలి మనకి. అది యేసయ్య దగ్గరే ఉంది. మొట్టమొదటి 12 సంవత్సరాల వయసులో మనం చూసాము, ఎవరికైనా ఆయన సమాధానం చెప్పగలడు. ఇక్కడ వాళ్ళకి వేసిన ప్రశ్నకు చూడండి 5వ వచనం, ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయచూచి నీ చేయి చూపమని ఆ మనుషునితో చెప్పాను. చాలండి, వారి హృదయ కాఠిన్యమునకు ఆయన ఏం చేసి బాధపడ్డాడు. యేసులో బాధపడిన సంఘటన మనం ఇక్కడ చూస్తున్నాం. హృదయ కాఠిన్యముకు బాధపడి కోపము, దుఃఖం వచ్చింది. దుఃఖం వచ్చినప్పుడు ఏమొస్తుంది? కోపం కూడా వస్తుంది.
దుఃఖం వచ్చినప్పుడే కోపం, ఎవరినన్నట్లు అన్నారో వాళ్ళ మీద కోపం. యేసయ్య కూడా దుఃఖపడి వారిని కోపంతో కన్నెర్ర చేసి చూశాడు. కన్నెర్ర ఇట్లా చేసి చూడగానే వారు తలలు ఉంచుకున్నారు. ఇట్లా నీ చెయ్యి చాపమని స్పాట్లో అతను అన్నాడు. నీ చెయ్యి చాపే చెయ్యి అని చెప్పి అతని చెయ్యి ఇలా చాపడానికి కూడా చేత కాదు. చేత ఇద్దా ఓత చెయ్యి ఇటనేవాడు చెయ్యి అని చేయగలడు. చెయ్యి చాపమన్నాడు ఆయన. చాపు అనగానే స్వస్థత వచ్చిందంట. చూడండి, ఆ ఊచ చెయ్యే ఇటు అనుకుంటా ఇటు అనుకుంటా ఊరికట్లా చాపేశాడు. ఎమ్మడే స్వస్థత వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు పరిసయ్యులు వెలుపలికి పోయి 6వ వచనం, వెంటనే హేరోదీలతో కలుసుకొని ఆయన నేలాగు సంహరింతుమా అని ఆయనకు విరోధముగా ఆలోచన చేసిరి. ఎలాగు సంహరింతుమా, ఆయన్నో ఏ విధంగా ఆయన చంపాలా, ఎలా చంపాలా అనే ఆలోచన కలిగి ఇప్పుడు ప్లాన్స్ వేసుకుంటున్నారు వీళ్ళు. ఎందుకు? యేసు మేలు చేసినందుకు, కీడు చేసినందుక? మేలు చేసినందుకే చంపుతున్నారు. మేలు చేసినందుకు ఆయన చంపాలని భావిస్తున్నారు, కానీ కీడు చేసినందుకు కాదు. యేసుక్రీస్తు మనిషికి వచ్చింది మేలు చేయడానికి వచ్చాడు, కానీ ఆ మేలు చేయడానికి వచ్చిన వ్యక్తినే హేరోదీయులతో కలిసి ఎలా సంహరిద్దాం, మనం ఆయన ఎలా చంపుతాం, మాకు చెడ్డ పేరు తెస్తా ఉన్నాడు, మమ్మల్ని పాడు చేస్తూ ఎట్లా చంపుదాం అనుకుంటూ ఉన్నారు. ఎంత ఘోరమైన పరిస్థితి. కానీ యేసయ్య అనుకున్న ఆయన చేతిలో ఉంది మరణం. ఆయన ఎప్పుడు చచ్చిపోవాలో, ఎప్పుడు బ్రతకాలో ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, మనం నేర్చుకోవాల్సిన, అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభు వచ్చింది అది శుక్రవారమా శనివారమా ఏదినా కాదు, బాగు చేయడానికే వచ్చాడు యేసయ్య, స్థిరపరచడానికి వచ్చాడు యేసయ్య, నడిపించడానికి వచ్చాడు యేసయ్య, పరలోకం చాచడానికి వచ్చాడు, కానీ కీడు చేయడానికి ఆయన రాలా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నీవు ఉండలేవయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, ఆయన వచ్చింది దేనికి వచ్చాడంట? మేలు చేయడానికే ఆయన వచ్చాడు, కీడు చేయడానికి రాలా. యేసుక్రీస్తు వారు రెండోసారి కోపపడిన సందర్భము మనకు చాలా భయం పుట్టిస్తూ ఉంది. యోహాను సువార్త 2వ అధ్యాయము 15వ వచనంలో, త్రాళ్లతో ఆయన కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లన్నిటినీ దేవాలయముల నుండి తోలివేసి రూకలు మార్చు వారి రూకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోశాడు. ఎందుకు పడద్రోశాడు? కారణం ఏంటంటే, దేవుని మందిరమును దొంగల గుహలుగా చేయటం వలన ఆయనకు కోపం వచ్చింది అక్కడ. దాని వలన ఇదే సందర్భం మార్కు సువార్త 11వ అధ్యాయం 15వ వచనములో, వారు యెరూషలేమునకు వచ్చినప్పుడు ఆయన దేవాలయములో ప్రవేశించి దేవాలయముల క్రయ విక్రయములు చేయువారిని వెళ్ళగొట్టనారంభించి రూకలు మార్చు వారి బలలను గువ్వలమ్ము వారి పీటలను పడద్రోసి. ఇదే సందర్భం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి యేసుక్రీస్తు వారికి కోపం వచ్చింది దేవుని మందిరాన్ని పాడు చేసినప్పుడు. ఆయన కోపం వచ్చి చీరు చేయడానికి రాలా. ఆయన ఓచ చేయగలిగిన వ్యక్తిని స్వస్థపరిచి సమాజ మందిరంలో అతన్ని నిలబెడుతూ వచ్చాడు. 3వ వచనం, 3వ అధ్యాయం 1వ, సమాజ మందిరంలో ఆయన మరలా ప్రవేశించగా అక్కడ ఓచ చేయగలవాడు ఒకడు ఆల్రెడీ ముందే అతని మీద దృష్టి పెట్టాడు. యేసయ్య అతని మీద దృష్టి పెట్టాడు. ఒకవేళ వీళ్ళే తీసుకొచ్చి పెట్టి ఉంటారేమో కదా, వీళ్ళే తీసుకొచ్చి అక్కడ పెట్టి ట్రై చెయ్యి అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు.
కానీ యేసయ్య ఆ వ్యక్తి బాగు కోసం చూశాడు, కానీ వాళ్ళు చంపుతారనో లేకపోతే అవమానిస్తారనో అవేమీ చూడలేదు యేసయ్య. ఏమీ చూడకుండా కేవలం ఆయన చూసింది మనిషి యొక్క క్షేమం చూస్తూ వచ్చాడు. ఈ దినాల్లో కూడా దేవుని యొక్క పరిచర్య, మన పరిచర్యలో, మన యొక్క సేవలో దేవుడు జరిగించేది ఏంటిది? మొట్టమొదటిగా రక్షణ. మారు మనసు పొందిన వారు ఏం చేయబోతున్నారు? రక్షించబడుతున్నారు. ఈ సంఘములో అనేకమైన అద్భుతాలు, ఆశ్చర్యకాలు జరుగుతూ ఉన్నాయి. ఇంకొక ప్రాముఖ్య మనం ఏంటంటే, బళ్ళారి నుంచి కర్ణాటక నుంచి ఇప్పుడే ఒక ఫోన్ వచ్చింది నాకు. ఒక ఫోన్ వచ్చింది, అయ్యా మీ వాక్యాలు వింటున్నాం, మీరు చేసే ఆశ్చర్యకార్యాలు, దేవుడు మీ ద్వారా జరిగించే అద్భుతాలు మేము చూస్తూ ఉన్నాం. అయితే ఒక ప్రత్యేకమైన ప్రార్థన మనవి మీ దగ్గర పెడుతూ ఉన్నాం. మేము ఈ కర్ణాటకలో కొంతమంది యేసుప్రభుని నమ్ముకున్నాం. ఆ ఊరి పేరేదో గుర్తులేదు నాకు. యేసుప్రభుని నమ్ముకున్నాం కొంతమందిని అయ్యా. మేము చాలా వేదనకరమైన పరిస్థితి. ఎవరు మమ్మల్ని ప్రేమించేవారు లేరు, ఎవరు మమ్మల్ని పట్టించుకునేవారు లేరు, ఎవరు ఓదార్చేవారు లేరు. అయితే క్రిస్టమస్కి మేము ఇక్కడ మీటింగ్ పెట్టుకోవాలనుకుంటున్నాం. క్రిస్టమస్కి కర్ణాటకలో మీటింగ్ పెట్టుకోవాలనుకుంటున్నాం మేము. అయితే ఆ ఊరిలో ఉన్న వారందరూ క్రీస్తుని ఎరగని వారయ్యా. వారు క్రీస్తుని ఎరగకుండా మమ్మల్ని ఎలా అంటే అలా మాట్లాడుతూ వచ్చారు. అయితే ఆశ ఉంది మాకు, దానికోసమని మేము కొంతమందిగా వెళ్ళి అక్కడ ఒక పెద్ద ఉన్నాడు, ఆయన ఒక బాపనాయన, ఒక పూజారి. ఆ పెద్ద ఉన్నాడు, గుడికి పూజ చేస్తూ ఉంటాడు ఆయన చెప్పింది అంత జరుగుతూ ఉంటుంది. ఆయన దగ్గరికి వెళ్ళి మేము చెప్పాలనుకున్నాము. ఏం చెప్పాలనుకుంటున్నామంటే, అయ్యా మేము మీటింగ్ పెట్టుకుందాం అనుకుంటున్నాము, దయచేసి మాకు పర్మిషన్ ఇస్తే మేము పెట్టుకుంటాం అని వీళ్ళు వెళ్ళి అడిగారంట. పింకక్క వెళ్ళి అడిగారంట. ఏం చేస్తున్నాం? క్లోజ్ దట్ మొబైల్. వాక్యం ఎంత తర్వాత చూద్దులే. ఈ మాట బాగుంటుంది, మర్చిపోయినా. అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళిన తర్వాత క్రిస్టమస్కి అడిగారు కదా మీటింగ్ పెట్టుకుంటామని. మీటింగ్కి పెట్టుకుంటామని వెళ్ళిన తర్వాత ఆయన అన్నాడంట, ఇది ఇక్కడ కష్టమండి, పెట్టుకోవడం కుదరదు, ఇక్కడ అంతా మేము మా దేవతలను పూజిస్తున్నాం కదా అని చెప్పారు. ఆయన వేసిన ప్రశ్న ఏంటంటే, నేను బాగలేను, నాకు అనారోగ్యం వచ్చేసింది, బాగలేను, నాకు ఆరోగ్యం లేదు, చాలా బాధలో ఉన్నాను. మీ యేసుప్రభు గొప్పవాడైతే నన్ను స్వస్థపరచమను. మీ యేసుప్రభు స్వస్థపరిస్తే మేమందరం దేవుడిని నమ్ముకుంటాం, అందరం దేవుడిని నమ్ముకుంటాం అని చెప్పాడు. ఆయన క్యాన్సర్ వచ్చింది ఆయనకి. యేసయ్య కనుక స్వస్థపరిస్తే మేము దేవుడిని నమ్ముకుంటాం అన్నారు. అప్పుడు మన వీడియోలు చూసి వాళ్ళు ఇంతకు మునిపే ఫోన్ చేశారు. ఎన్ని గంటలకు? 7 గంటలకో మాట్లాడుతున్నా కదా మా ఫోన్ చేశారు. దాని గురించి ప్రత్యేకంగా వారికి ప్రార్థన చేయడం జరిగింది. దానికోసమని వారికి బాటిల్ తీసుకోండి, ఆ బాటిల్ రేపు ప్రార్థన చేస్తున్నాను, రాత్రికాలం ప్రార్థన చేస్తాము, రేపు దినాన్ని అక్కడ తీసుకెళ్ళి మీరు ఏం చేస్తారంటే అతనికి తాపించండి, దేవుడు ఆశ్చర్యకరమైన స్వస్థత అనుగ్రహిస్తాడు, ధైర్యంగా ఉండండి, నీ ఊరంతా మార్చబడబోతుంది, దేవుడు సహాయం చేస్తాడు, ఆయన చేసే కార్యం ఇది, ఆయన తప్ప ఎవరు సహాయం చేయలేరు అని చెప్పి నాకు కూడా వచ్చిన కర్ణాటకలో వచ్చిన కొంత భాష మాట్లాడినా. సరే అయిపోయింది, అంతవరకు క్లోజ్. ఇప్పుడు మనం చేయాల్సిన ప్రార్థన ఏంటంటే దాని గురించి వారంతా ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఆ యొక్క ఊరంతా మార్చబడాలా, దేవుడు సహాయం జరిగించాలి, అనేకమైన కార్యాలు దేవుడు జరిగిస్తా ఉన్నాడు. ఇంకా ఈ బుజ్జమ్మ వాళ్ళ యొక్క భర్త కూడా మనము చూస్తూ వచ్చాం కదా, చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కోమాలోకి వెళ్ళిపోయి ఇబ్బందిగా ఉన్నాడు. మంచంలోనే పాసు లెటిను మని అలా పాసు లేసిన లెటిన్ అంతా ఆమె చాలా ఇబ్బంది పడుతూ వచ్చేది. అయితే నిన్న పోయి ప్రార్థన చేసి ఎందుకు ప్రేరేపించారు దేవుడు. ఇప్పుడు ఎలా ఉందమ్మా అని అడిగితే ఏం చెప్పారు? ఆయనంతటా ఆయనే పాసు పోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్, స్తోత్రం. ఆయనంతటా ఆయనే పాసుకి వెళ్తున్నాడు, మరలా బయటకు వచ్చున్నాడు. చూడండి, దేవుని కార్యాలు ఉన్నతముగా దేవుడు జరిగిస్తాడు. కాబట్టి రేపు దినాన కూడా గొప్ప బొప్పాస్కాయ కదా, దేవుడు చేసే కార్యాలు ఉన్నతంగా ఉంటాయి, కృప చూపిస్తూ ఉంటాడు, నెరవేరుస్తాడు ఆయన, ఆయనకు తప్ప ఎవరు సహాయము చేయలేరు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇలాంటి కార్యాలు జరుగుతున్నప్పుడు, ఇలాంటి సంఘటన జరుగుతున్నప్పుడు చాలామంది విమర్శించే వాళ్ళు కూడా అనుకుంటారు, పొడుస్తూ ఉంటారు.
వెనక ఉండి పొడిసే వీళ్ళు అక్కడ ప్రజలు మార్పు చెందుతున్నారా, రక్షించబడుతున్నారా, మారు మనసు పొందుతున్నారా అనే ఆలోచనే ఉండదు. వారి ద్వారా రక్షించబడే వారు తక్కువ కానీ పాడైపోయే వాళ్ళే ఎక్కువ. అవునా కదా? పాడైపోవాలి ఎక్కువ, వాళ్ళ ద్వారా పాడైపోవాలి ఎక్కువ కానీ రక్షించబడేవారు ఒక్క 1 పాయింట్ కూడా ఉండరు. ప్రియమైన దేవుని ప్రజలారా, మన జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రభువు సన్నిధిలో బాగు చేయకూడదని వాళ్ళ ఆలోచన కానీ బాగు చేశారు. ఆయన ఇంకొక చాట అంటాడు, ఏమంటాడో తెలుసా? మీ ఎద్దు కానీ మీ ఆవు కానీ బావిలో పడింది శనివారం, ఏం చేస్తారని అంటాడు. బావిలో పడింది, ఆ శనివారమే వచ్చిందండి, పని చేయొద్దు అన్నారు. ఎద్దు కానీ ఆవు కానీ బావిలో పడింది, ఏం చేస్తావు అని అంటే, తీసుకుంటా, మా ఎద్దు మా ఆవు కదా, మా ఎద్దు మా ఆవే కదా, మేము తీసుకుంటాం అని అంటున్నారు. అరే దానికి దీని తేడా ఏంట్రా? అంటే నీకు మాత్రం ఒక రీతి, మనిషిని చూస్తాపరచకూడదా? అంటే ఇలా ఇంటెన్షన్ ఏంటి అసలు? అక్కడ ఈయన కార్యాలు జరగకూడదు, ఈయన అద్భుతాలు జరగకూడదు, అక్కడ ఏమి జరగకూడదు, మనం ఎట్టయినా ఆటంకపరచాలా, అడ్డుకోవాలి, ఇదే వాళ్ళ యొక్క ఉద్దేశం. కానీ ఇలాంటి ఉద్దేశం కలిగిన వారు ఎవరంటే పరిశీలి సర్దుకేలే. ఈ దినాల్లో కూడా దేవుడు నిన్నాడు ఏకరీతిగా ఉన్న దేవుడు, ఆ దినాన ఉన్న దేవుడు ఈ దినాన కూడా సహాయం చేయగలడు. ఆయన ప్రైజ్ ది లార్డ్. ఈ దినాన కూడా ఆశ్చర్యములు అద్భుతములు జరిగించగలవాడు ఆయన. దేవుడు గొప్ప శక్తినిచ్చి బలమునిచ్చి మనం నడిపించాలా, దాని కొరకు మనం పోరాడ అనుభవం కలిగి ఉండాలి. చివరికి తను స్వస్థపరచబడ్డాడు, వెళ్ళిపోయారు. సంహరిద్దుమా సంపుదామనే ఒక ఆలోచనతో వచ్చి, అది ఏదేమైనా వాళ్ళ ఆలోచనలు నెరవేరవు, జ్ఞాపకం చేసుకుంటాం. కాబట్టి మన జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, ప్రభువా నీవు నాకు సహాయం చేయడానికి వచ్చావు. నీవు సహాయం చేసేటప్పుడు అనేక మంది వచ్చి పాడు చేయాలని ట్రై చేస్తారు. ఇప్పుడు ఒక త్రాగుబోతు వ్యక్తి ఉన్నాడండి. ఆ త్రాగుబోతు వ్యక్తి బాగా త్రాగి రోడ్ల మీద పడి భార్యను కొట్టి కుటుంబాన్ని పాడు చేసి, యవనస్తులు ఈ పెద్ద కారు వయసులో కానీ అలా చేసినప్పుడు ఏ ఒక్కరు కూడా వచ్చి అతన్ని ఓదార్చేవారు కానీ ఆదరించేవారు కానీ మంచి చెప్పేవాళ్ళు ఉండరు, అంతగా ప్రేమించరు. కానీ ఎప్పుడు యేసును నమ్ముకొని తాగుడు మానేసి అన్ని మానేసి చర్చికి బైబిల్ పట్టుకొని వస్తుంటాడో అప్పుడు వస్తుంటాయి వెనక నుంచి బాణాలు భట్టని పడుతుంది, ఒక్కొక్కటి దిగుతాడు లోపలికి. శరీరం వెనక నుంచే ముందు నుంచి కాదు పడిచేది. ఏసు ఒక బాణం వేసి కానీ వెనక తగులుతుంది, అబ్బా అంటాడు, నొప్పి లేస్తూ ఉంటుంది. ఆ యేసుని ఎందుకురా నమ్మేది, నువ్వు ఇంతకుముందు బాగున్నావు కదా అని అంటాడు. అవును కదా అనుకుంటాడు. అరే త్రాగేటప్పుడు ఎంత బాగా మాతో పాటు వచ్చావురా, అన్ని బాగుండే మీకు, ఇప్పుడు చూడు రోగాలు వచ్చినాయంటే నిజమే, కరెక్ట్. బాణాలు ఒక్కొక్కటి బాణం వేస్తూ ఉంటారు, ఒక్కొక్క బాణం వేసి పొడుస్తూ ఉంటే అతను నీరసం వచ్చేస్తుంది. కానీ యేసు అన్నాడు, డాలును చేతబట్టుకో, ఆ బాణాలను తొలగించుకోవడానికి నువ్వు రక్షణ శిరస్త్రాన్ని పెట్టుకో, ఆ బాణాలను తొలగిస్తావు అన్నాడు. దేవుడు చెప్పిన మాట. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, ఇలాంటి వ్యక్తులు వస్తారు. కానీ మనము ఎలా ఉండాలా? ధైర్యంగా ఉండాలి, దేవుని కొరకు నిలబడాలా, దేవుని కొరకు సాక్షిగా జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఊచ చేయగలిగిన వ్యక్తిని ఆ దినాన దేవుడు స్వస్థపరుస్తూ వచ్చాడు. స్వస్థపరిచి మంచి విడుదలను దేవుడు అనుగ్రహించాడు. కానీ అక్కడ మాత్రం విడుదల పొందుకోకూడదని ఆటంకం కలిగించే వాళ్ళే తప్ప ప్రేమ చూపించి యేసయ్య చేస్తున్నాడు, ప్రజలు బాగవుతున్నారు, మార్పు చెందుతున్నారు అనే ఆలోచనే ఉండదు. ఇలాంటి ఆలోచన లేని వ్యక్తులు ఏమైపోతారంటే వారంతటా వారే ఏం చేసుకుని కీడు తెచ్చుకుంటారు. ఇంకొకరు చేయాల్సిన అవసరం లే. యేసయ్యను సంహరిద్దామని వీళ్ళు పరిగెత్తారు, కానీ చివరికి వాళ్ళే నెమ్మది లేకుండా చివరికి ఈరోజు యూదులు అనేవారు ఏమైపోయినారంటే అనేక చోట్లకి పరిగెడుతూ వచ్చారు. యేసయ్య పరిసయ్యులు సద్దుకయ్యులు అందరు ఇప్పటికీ వాళ్ళు శనివారం పాటిస్తూ ఉంటారు. ఇప్పటికి యేసుని నమ్మరు, అసలు ఇప్పటికి దేవుని అంగీకరించరు వారు. కారణం ఏంటి అంటే వాళ్ళ తాతలు ముత్తాతలు చెప్పిన మాటలే వింటూ ఉంటారు. కొంతమంది అంటారు యేసయ్య పుట్టలేదండి అని అంటారు. యేసయ్య పుట్టలేదు, యేసయ్య లేడు అని అంటే మరి యేసయ్య లేకపోతే బెత్లెహేం ఎట్టుంది నాన్న, యేసయ్య లేకపోతే నజరేతు ఎట్టుంది, యేసయ్య లేకపోతే ఆ ప్రాంత యేసు పుట్టిన స్థలాలు ఎట్లున్నాయి, యేసయ్య లేకపోతే ఈ పట్టణాల పేర్లు ఎలా వచ్చాయి మొత్తము?
యేసయ్య లేకపోతే ఆ హేరోదు ఎక్కడి నుంచి వచ్చాడు, యేసయ్య లేకపోతే ఆ పొంతి పిలాతు ఎక్కడి నుంచి వచ్చాడు, వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారంటే వాళ్ళు చెప్పే మాట ఎవరో ఒకరు రాశారండి అని చెప్తారు. ఎవరో ఒకరు రాశారండి, రాస్తే వచ్చాయండి అంటున్నారు. శాస్త్ర ఆధారాలతో సహా యేసు ప్రభు ఉన్న ప్రదేశాలు ఉన్నాయి ఇప్పటికీ. ఆయన ఒక్కడే సజీవుడైన దేవుడు, ఆయనకొక్కడికే రుజువులు ఉన్నాయి. కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా, ఇలాంటి పోట్లు పొడిచే వాళ్ళు ఉంటారో ఆ పోట్లు పొడిచే వారికి యేసయ్య చెప్పిన సమాధానము నికార్సైన సమాధానం చెప్పాడు. నోట మాట కూడా రాలే ఇంకా వాళ్ళకి. ప్రైజ్ ది లార్డ్. అలాంటి మాట మాట్లాడినప్పుడు అప్పుడు ఇంకా ఏం మాట రాకపోతే ఏం చేస్తారు? చంపాలని ట్రై చేస్తారు కదా. ఇంకా ఏం చేత కాలేదనుకోండి, చంపాలని కొట్టాలని పాటు చేస్తూ ఉంటారు. కానీ యేసయ్య విధానంది కాదు, మౌనంగా ఉండేవాడు. ఆయన వచ్చింది రక్షించడానికి, మార్పు చెందించడానికి వచ్చాడు. కానీ మన జీవితంలో కూడా ప్రభువుని అడగాల్సిన విధానం, ప్రభువా మీరు మేలు చేయడానికి వచ్చావు, నీవు ఎలాగా మాట్లాడావు ఆ మాటలు మాకు దయచేయండి. ప్రజలతో మేము మాట్లాడాలా, మీరు మేలు చేస్తూ ఉన్నావు, ఈ అద్భుతాలు ఈ ఆశ్చర్యకార్యాలు కూడా మా ద్వారా కూడా జరిగించండి అయ్యా, మా ద్వారా కూడా మీరు జరిగించండి, గొప్ప కార్యం జరిగించండి. మనం ప్రార్థనలోనికి వెళ్తాం. మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం.